చెప్తుందంటే దైవజనుడు సంఘానికి హేగేలాగా ప్రభు నియమించాడు. కన్యకులను కాచేవాడుగా, సంఘమును కాచేవాడుగా, పాలు పితుక్కోవడం మాత్రమే కాదు, సంఘం పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా, బాధ్యత కలిగిన వాడుగా, ప్రతి స్త్రీని కూడా, ప్రతి సంఘస్థుని కూడా, ప్రతి విశ్వాసును కూడా ముడత కళంకం లేకుండా సిద్ధపరచాలని, అలంకరణగా సిద్ధపరచాలని, ఆత్మచేత నింపబడాలని, దేవుని పరిశుద్ధ వాక్యత పెంపార్చాలని, ఆయనకి ఇష్టలుగా మార్చాలని, కన్యకలుగా సిద్ధపరచాలని దేవుడు హేగేలాగా దైవ సేవకుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. అంతఃపురానికి ఎలాగైతే హేగే ఉన్నాడో దైవజనుడు సంఘానికి అలా ఉన్నాడు. అంతఃపురానికి రాజుగారు ఏర్పాటు చేశాడు హేగేని, దైవ సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ యొక్క అంతఃపురానికి. దైవజనుడు సంఘానికి హేగే వంటి వాడు. ప్రతి కన్యక, ప్రతి విశ్వాసం కూడా హేగే మాట విన్నట్టుగా దైవ సేవకుడి మాట వినాలి, లోబడాలి, అప్పగించుకోవాలి. బైబిల్ చెబుతున్న మాట, వారు అప్పగించుకున్నారు, వారు వశము చేయబడ్డారు హేగే వశమున. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు నీ దైవ సేవకుడు వశము చేయబడ్డావా? నీ దైవ సేవకుడు మాటను అప్పగించుకుంటున్నావా? నీ దైవ సేవకుడు నీ మాట దైవ సేవకుడి మాట నీ వింటున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా? అంగీకరిస్తున్నావా? తిరుగుబాటు, తిరస్కారము ఆయనంటే చిన్న చూపు చూస్తూ ఉన్న వ్యక్తిలాగానే ఉన్నావా? గమనించు, నీ దైవజనుడు వాక్యం వెళ్ళేవాడు కాదు, అతని ఆత్మల కాపరి. నీకోసం నియమించబడిన వాడు. అది మనుషుల చేత కాదు, రాజు చేత నియమించబడిన వాడు. రాజు భోజనం పెడుతున్నాడు దైవజనుడికి, రాజు భోజనం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ధాన్యం ఇస్తున్నాడు. రాజు ఆజ్ఞ చేత ఈ అంతఃపురం కట్టబడింది. రాజు ఆజ్ఞ చేత హేగే ఇక్కడ ఉన్నాడు. ఆ దైవ సేవకుని యొక్క నువ్వు ఆ నడిపింపులో ఉంటే, అప్పగించుకుంటే, వశము చేయబడితే, నీవు నీ బిడ్డలు వశము చేయబడితే, నువ్వు లోబడితే, అంగీకరిస్తే, ఏది కడుగుతున్నాడు, ఏది మార్చుకోమంటున్నాడు, ఏది తొలగించుకోమంటున్నాడు, ఎవరి బుద్ధి బాగా చెబుతున్నాడు, వాటికి అంగీకరించి దైవజనుడు వశము చేయబడితే నువ్వు రాణిలాగా రాజు దగ్గరికి వెళ్తావు. ఏంటి నన్ను అడిగేది? ఏంటన్నా తప్పు చెప్తాడా? ఆయన వయసు ఎంత, ఆయన పని ఎంత అని నువ్వు తిరుగుబాటు చేస్తే, తిరుగుబాటు చేసేది దైవజనుడు కాదు, రాజు యొక్క ఆజ్ఞ తిరుగుబాటు చేస్తున్నావు. అప్పగించుకుంటున్నావా దైవజనుడికి? నీవు దిద్దుటకు దైవ సేవకు అప్పగించుకుంటున్నావా? ఒక కొమ్మరవానికి మట్టి అప్పగించుకుంటేనే ఆ పాత్రగా తయారు చేయబడుతుంది. ఒక ఉపాధ్యాయుడికి ఒక పిల్లవాడు తన జీవితం అప్పగించుకుంటేనే ఆ ఉపాధ్యాయుడి చేత ఆ పిల్లవాడు, చిన్నబాలుడు ఒక మంచి జ్ఞానవంతుడు అవుతాడు. ఒక దైవ సేవకుడు విశ్వాసం అప్పగించుకుంటేనే సరి చేయబడి, కడగబడి, ముడత కళంకము లేకుండా తగదగ మెరిచే బంగారు సువర్ణములాగా మార్చబడుతుంది. ఎప్పుడంటే అప్పగించుకున్న దైవజనుడి చేతికి. నువ్వు ఎలా చూస్తున్నావు దైవ సేవకుడు? నీవు ఆయన ఆత్మల కావాలని తెలుసా? ఈ మాట ప్రభు భారంగా చెప్పిన మాట. ఈ దైవ సేవకుడు పట్ల చులకన భావం కలిగి ఉన్నావా? లెక్కలేంతనం కలిగి ఉన్నావా? అశ్రద్ధ కలిగి ఉన్నావా? అతను నేను కాచేవాడు, నీ సౌందర్యం కోసం ఆలోచించేవాడు. ప్రతి దినము కూడా సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుస్తున్నాడు. వాక్యమని సుగంధ ద్రవ్యాలు నీకోసం సిద్ధపరుస్తు నేను కడుగుతున్నాడు ప్రతి దినము కూడా. అది రాజు ఆజ్ఞను బట్టి. నా కోసం నన్ను దైవజనుడు సరి చేస్తున్నాడు. ఈ మాట నన్ను అంటున్నాడా? పనికిమాలిందానని అన్నాడా? సన్నాసిదానని అన్నాడా? నీ బుద్ధి బాగలేదు అన్నాడా? క్రమం మార్చమన్నాడా? ఇలాగ నువ్వు పాపం చేయమాకన్నాడా? విగ్రహం చేయమాకంటున్నాడా? ఇది నా గురించే కదా, ఇదిగో నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళటానికే కదా, రాజుగారు నియమించిన వాడు కదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏదైనా అతను పైలోపు లక్ష్య పెట్టి అతనికి గద్దింపును అతను సొంత గద్దింపు లాగించుతున్నావా? అలా ఎంచితే నువ్వు రాజుగారి చేత అంగీకరించబడవు. ఎస్తేరు హేగేకి అప్పగించబడింది కనుక ఆవిడ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు హల్లెలూయా. 2 రాళ్ళు ఉన్నాయంట. వినండమ్మా, నిద్రబామాకు వినండి. 2 రాళ్ళు ఉన్నాయి. ఒక బండరాల నుంచి 2 రాళ్ళు తీశారంట. తీసి ఒక వ్యక్తి చక్కగా రాయి తయారు చేస్తూ ఉండగా సగం తయారు చేసిన ఒక రాయి అంట ఇరిగిపోయిందంట. నాపై ఎలాగ చేశాడు, ఒక రూపం చెక్కుతున్నాడు ఒక శిల్పి. చెక్కుతూ ఉండగా దాని రూపం పోయింది. ఎక్కడో చివరిలో కొంచెం ఇరిగింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు. మరొక ముక్కను తీసాడు, దాన్ని చక్కగా తయారు చేశాడు. అది ఇరిగిపోలా. దాన్ని తీసుకెళ్ళి గుడిలో పెట్టాడు. గుడి కట్టాడు. ఆ గుడి లోపల జనమందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవరైనామ్మా మొక్కుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, దానికి డబ్బులు వేస్తున్నారు, దాని మీద పాలాభిషేకం చేస్తున్నారు, బోర్డు చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఈ రాయి, ఇరిగిపోయిన రాయి తీసుకెళ్ళి ఇంటి బయట, గుడి బయట చెప్పులు వేసి కూడా పెట్టారంట. ఆ రాయిని తీసుకొని గుడిలో పెట్టారంట. ఇలా పెట్టినప్పుడు జనమందరూ వస్తున్నారు. అదొక దాన్ని ఏమంటారంటే ఒక యాత్ర అయిపోయింది, ఒక తీర్థయాత్రలాగా అయిపోయింది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, అక్కడ వెళ్తా ఉన్నారు. ఈ రాయి అన్ని గమనిస్తున్నారు. బయట కూర్చున్నది. ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అనుకుని ఒక రోజు గుడి మూసేసిన సాయంత్రం పూట మాట్లాడుకున్నాను 2 రాళ్ళు. ఏం మాట్లాడుకోండి? ఏంటమ్మా నువ్వు నేను ఒక ఇంటి వాళ్ళమేగా, ఇద్దరం ఒక బండలోంచి తీయబడిన వాళ్ళమే కదా, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు, ఏంటి నన్ను అక్కడ పడేసాడు, నిన్నేమో అక్కడ లోపల పెట్టారు ఏంటి అని అడిగిందంట. అప్పుడు లోపల ఉన్న రాయిందంట, పిచ్చిదానా, నిన్ను చెక్కిన వాడు నిన్ను కూడా చెక్కాడు,
ముందు నన్ను చెక్కే ముందు నిన్ను చెక్కాడు. నేను చెక్కుతూ ఉండగా నువ్వు ఒప్పుకోవాలా, అంగీకరించలా, నువ్వు తట్టుకోలా, నువ్వు ఎక్కడో ఇరిగి ఏదో మొక్క తేడా వచ్చి అనుకున్న రూపంలోకి రాలేదు కానీ నేను తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. నేను ఓర్చుకున్నా, నన్ను నేను అప్పగించుకున్నా, నా శిల్పికి అప్పగించుకున్నా. తను ఏం చేస్తున్నాడో నా మంచి కోసం అని అనుకున్నా. నన్ను నేను అప్పగించుకున్నాను కనుక నన్ను చెక్కి తయారు చేశాడు. నేను ఓర్చుకొని సహించాను కనుక నన్ను మొక్కుతున్నారు, నువ్వు సహించాక నిన్ను తొక్కుతున్నారన్న. ఎందుకు మాట చెప్తున్నా? అప్పగించుకున్న వారే శిల్పి చేత, దైవ సేవకుడి చేత వారు తీర్చిదిద్దబడతారు. ఒక అందమైన రాణిగా తీర్చిదిద్దబడతారు. ఎవరు లోబడతారు, ఎవరు దైవ సేవకుని మాట, దేవుని మాట ఎంచుతారో ఇది ఫైనల్ అని దైవ సేవకుడు చెప్తే దానికి లోబడేవారు దేవునికి కావాలి. అది నేనే ఇంకొక దైవ సేవకుడైనా ఇది ఫైనల్ అని చెప్తే, మందిరము దేవునిది, మందిరంలో దైవ సేవకుడు వంటి వాడు అతను తెలుసు, రాజుగారి మనసు తెలుసు, రాజుగారికి ఏది అవసరమో, రాజుని దేవునికి ఏది కావాలో ఆయన మనసు ఎరిగిన వాడు కనుక, మోసేలాగా పైకి వెళ్ళి మండుచు అగ్గిలోంచి దేవుని మనసు చూసిన వాడు కనుక, రాజుగారి హృదయము ఏకేకు తెలుసు కనుక, దైవ సేవకుడు దేవుని హృదయం ఎరిగిన వాడు కనుక ఏది కావాలో ఇక్కడ బోధిస్తూ ఉండగా అంగీకరించి అప్పగించుకున్న వారే, సరిచేయబడిన వారే ఇస్తేనే వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్తారు. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలా, దేవుని రాజ్యంలో స్థిరపడాలా, దేవుని రాజ్యం చోటు సంపాదించుకోవాలా, నీ దైవ జనుడికి అప్పగించుకో. ఒక సహోదరుడుగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, రక్త సంబంధ భేదంతో చూడమాక. నీ దైవజనుడు రక్త సంబంధాలతో చూడమాక. దైవజనుడిగా చూడు. అతని యొక్క క్షేమం కోరినవాడు, అతని యొక్క గొప్పతనం కోరినవాడు, నీ సౌందర్యం కోసం నీకు ఇస్తున్నటువంటి సుగంధరేవారు నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించమని ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటే వారిని కడగడానికి వాళ్ళు ఇష్టపడరు. నా మాట మీకు అర్థమవుతుందా? కొంతమంది వారు కడగడానికి ఇష్టపడరు. ఏదైనా మాట అన్నారంటే ఇదిగో నన్ను అన్నాడు, మా కుటుంబం అన్నాడు. అందరూ తెలిసిన ఒక మాట చెప్తున్నాండి. నా చిన్నప్పుడు చెప్తున్నాను, ఎక్కడ నిజం జరిగిందో తెలియదు కానీ ఆడ చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఒక ఐదు వాక్యం చెప్తా. అది ఎవరి చోట 13:3 అన్నాడంట. ఏమన్నాడంట? ఎవరి చోట 3:6 అంటాడంట. అంటే వెనకాల ఉన్నవాడు కోపం వచ్చిందంట. ఏంటి పుళ్ళు కొడుతున్నాడు. ఎవరి చోట 3:6 అంటాడు. ఇలా తీట్లా 3:6 అన్నాడు. గబుక్కలేసి ఏంటంటే ఏంటి నీ సంగతి ఏంటి? 3:6 నా సంగతి ఎత్తే వెళ్ళు అన్నాడు. నీ సంగతి ఎవడు ఎత్తాడే? బైబుల్లో 3:6 తీయమంటాడంటే నువ్వు నీ సంగతి కాదు, బైబుల్ సంగతి కాదు, నా గురించి చెప్పడానికి వచ్చావు. నన్ను పొడతాకి వచ్చేవి ఇక్కడ నిన్నెందుకు కొడుతానంటే నా పేరు ఎవరు? నాకు 3 భార్యలు 16 మంది పిల్లలు, నాకు 3 భార్యలు నా బతుకు చెప్పడానికి వచ్చేవి ఇక్కడ అంటే అతను మాట్లాడి ఏమనుకోవాలి? లెక్కైతే అమ్మ 3:16 అంటే నేనే, నాకు 3 భార్యలు 16 మంది పిల్లల, ఇది తప్ప దైవసేవుడు చెప్తున్నాడు అని సరిచేసుకోవలసిన వాడు దైవసేవుడు అంటే 3:16 ఎందుకంటున్నావు? వినండి, ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నమాట. ఎందుకంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ సంఘములు ఎందుకంటున్నామని దైవసేవకుడు తిరుగుబాటు చేసి తలెత్తేవారు ఉన్నారు ఇక్కడ. అది పరిశుద్ధాత్మ అంగీకారము కాదు. ఇక్కడ ఆయనకు లోబడేవారే ప్రభు కావాలి. గొర్రెకు కొమ్ములు ఉండవు, గొర్రె పొడవదు, గొర్రెలాగా సాధుగుడు కలిగిన వారే ప్రభు చేత అంగీకరించబడతారు. ఎందుకంటున్నావు అని మరొక ప్రశ్న లేకుండా అప్పగించుకునేవారు ప్రభు కావాలి. ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఎలా ఉందంటే తిరుగుబాటు చేసావు. ఈ సంఘం ఇంకో సంఘమయ్యా, ఈ సేవకుడు ఇంకో సేవకుడు, మమ్మల్ని పిలిచి బాగుపెట్టేవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పిలిచి సన్మానం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ తిరిగి మాకు ఇచ్చి మా ఇంట్లో కొంచెం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఏంటి అయ్యారు బోడీ అనేవాడు ఏరా ఈ రోజుల్లో? నువ్వు ఎక్కడికి పోయి ఏగానోడు ఉంటాడు. ఈ సంఘం కాదు ఓలి అది నవీన్ గారు దగ్గరికి ఎలమ నేనే చెప్తున్నా, బండి ఎక్కు, టికెట్ తీసుకో, 10 రూపాయలు నిలుపు, తినేది అయ్యగారు బండి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి వాక్యం విను, అక్కడ పడుతాడు. కాదంటావా? జయప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం ప్రభు ఏం చెప్పాలంటావు, అక్కడ పడుతాడు పెద్ద ఇంజక్షన్ ఆయన. కాదు జయపాల్ దగ్గరికి వెళ్తా, జయపాల్ గారికి ఉన్నాడు అక్కడ విజయవాడలో, అక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్ళు, అక్కడ పడుతాడు, పెద్ద కుటుంబంతో పడుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి పోటే ప్రభు నాతో మాట్లాడంటే, అమ్మ సహోదరి నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు ఇష్టమైన కుమార్తెను ఇస్తేర్లా కావాలి కాబట్టి నేను పడుతున్నా, సరి చేస్తున్నా. సుగంధ ద్రవ్యాలు కొన్నిసార్లు మనకు అంగీకారం లేకపోతే తీసుకోవాలి. కొంతమంది బుద్ధిని బట్టి దేవుడు కొన్ని మనస్తత్వం బట్టి కొన్ని వాక్యాలు ఇస్తారు. అవి సుగంధ ద్రవ్యాలు, నేను కడిగే సుగంధ ద్రవ్యాలవి. నీ యొక్క చెడుతనం కడిగినట్లుగా నీ కోపన సుగంధరవేలవి, అవి గోపుర వంటి సుగంధరవేలవి, అవి దైవజనుడు ఇస్తా ఉంటాడు. వాటి చేత ఏం చేయాలంటే స్నానము చేయాలి. బైబిల్ చెప్తే విసి పత్రికలో ముడత కళంకము లేకుండా వాక్యమైన ఉదక స్నానము చేత బైబిల్ దైవజనుడు సుగంధరవేలను వాక్యం ఇస్తూ ఉండగా స్వీకరించాలి. ఈ రోజున అలా స్వీకరించి లోబడిన వారే ఎస్తేరులాగా రాజుగారి దగ్గరికి వెళ్తారని ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరం చెప్తారు హల్లెలూయా. తిరుగుబాటు చేసిన దాతన బీరమ్మ గుంపులో ఉంటావా? లోబడి పరిచయం చేసిన యెహోషువ గుంపులో నీవు ఉంటావా? అప్పగించుకునే వాడు దేవునికి కావాలని ఈ రోజుల్లో ఎవరంటే అప్పగించుకున్నాడు? ఈ రోజు ఓపెన్ గా మాట్లాడు. ఎవరు అప్పగించుకుంటారు? నీ పిల్లలను దైవజనుడికి అప్పగిస్తావా?
నీ పిల్లల్ని తీసుకొచ్చి అయ్యగారి దగ్గర పరిచయం చేయమని చెప్తావా? ఆ రోజు మేము పిచ్చోళ్ళు మేము చేసాం అయ్యగారికి. ఎందుకు చేసాం మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అనవసరంగా చేసాం. ఈరోజు అట్లా ఎవడు ఆలోచించలే. ఎందుకు చేయాలి, నా పిల్లలు ఎందుకు రావాలి, నా కుటుంబం ఎందుకు తీసుకురావాలి, మందిని కాకపోతే తగ్గిపోద్దా, దేవుడు చంపుతాడు అనుకుని చాలా మంది ఉన్నారు. ప్రభు చెప్తున్నమాట, ఈ మందిరము, ఈ అంతఃపురము రాజుగారి దగ్గర మొదటి స్టెప్ అది. రెండో స్టెప్ ఏంటంటే దైవ సేవకుడిని హేగెను అప్పగించుకోవాలి, లోబడాలి. ఆయన నిర్ణయమే నీ నిర్ణయంలాగా, ఆయన మార్గం నీ మార్గంలాగా, ఆయన అడుగు జాడలు అడుగు వేస్తే కనుక దైవజనుడు హేగేలాగా రాజు మనసు ఎరిగిన వాడు కనుక రాజు దగ్గర నిత్యంగా నేను కొనిపోతాడు. ఆ జ్ఞానం నీకుందా? నా దైవజనుడు నా క్షేమం కోసం చెప్తున్నాను, మనసు నీకుందా? ఒక మాట చెప్తున్నాను, నాకు ఒకసారి నవీన్ గారు చెప్పాడు, ఆయన కూడా గుర్తు లేదు. నిరీక్షణ గారి దగ్గర 10-12 మంది సేవకులు ఉండేవాడు, సుమారుగా 15 మంది ఉండేవాడు. ఇటుపక్క గుడి కూడా తీశారు, అటుపక్క గుడి కూడా తీసి ఇటుపక్క గుడి కడుతున్నారు. అయ్యగారు చనిపోయే ముందు కడతా ఉండక ఒక దైవ సేవకుడుతో అన్నాడంట. ఆయన వెళ్ళి అలా పని చేయని చెప్పేసి అన్నాడంట. వీళ్ళందరూ కూడా పనిచేస్తారు, బాబురాయి గారు, సీనిబాబు గారు, మన రామానగరంలో పనిచేసిన బాబురాయి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఒక దైవ సేవకుడిని పిలిచి ఆ అటు ప్రాంతంలోనే గన్నవరం సైడ్ ఒక రాష్ట్ర గారు ఉన్నాడు, పిలిచి అలా పనిచేయను చేయవయ్య అని చెప్పేసి అన్నారంట. అనేసరికి మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి చేస్తున్నారు. ఆయనంతా గబగబ వచ్చి అక్కడ ఉన్న పార అక్కడ ఉన్న తట్ట కాలుతో తన్ని, ఏంటి అని చెప్పిన పని ఎందుకు చేయాలి, సత్యం చెప్తున్నా, ఎందుకు చేయాలని చెప్పిన మాట ఎందుకు చేయాలి, నేను ఎటకన పడడానికి చదువుకుని ఎగిరి చదువుకుని అన్నాడంట. ఈరోజు గమనించండి, చెప్పిన పని చెప్పినట్టుగా చేసిన ఎలీషా బాబు గారు వర్షంలో కూడా కూల్ డ్రింక్ తెచ్చాడంట. కూలింగ్ లేదనగా మళ్ళీ సైకిల్ తోకుంటే వెళ్ళి కూలింగ్ వాటర్ ఇచ్చాడంట. ఆ మా అత్తయ్య చెప్పింది, గతమ్మ గారు చెప్పింది ఎలీషా బాబు గారి సంగతి. కూల్ డ్రింక్ తీసిన ఎలీషా బాబు అంటే తెచ్చాడంట. కూలింగ్ లేదు కనుక మళ్ళీ సైకిల్ వేసుకుని సెంటర్కి వెళ్ళి డ్రింక్ మార్చమని తెచ్చాడంట, వర్షమైనా కానీ. అలాగే ఎన్నో పనులు చేసి లోబడి అప్పగించుకున్నాడు. ఈరోజు 7 సంఘాలు కట్టాడు. అప్పగించుకుని తట్టపట్ట కొట్టినవాడు ఒక్క సంఘం కూడా లేకుండా పెళ్లిని పేరలో తిరుగుతున్నాడు. ఎందుకు మాట చెప్తున్నా, అప్పగించుకున్న వాడికి అప్పగించుకున్న వారికి అంత తేడా ఉంటుంది. ఎక్కడున్న వారు ఎవరైనా కానీ, చిన్నలు పెద్దలు ఎవరు వృద్ధులు ఎవరైనా కానీ దైవజనుడికి అప్పగించుకో. అది కష్టమైన, అది నష్టమైన, ఆయన మాట ఫైనల్గా, ఆయన నీ తండ్రిగా యజమానుడుగా నీ నోట్లో నాలుకను అంగీకరిస్తే కనుక నిత్యంగా నీ దైవజనుడిని ఎక్కడ నడిపిస్తాడంటే రాజుగారి దగ్గర నడిపించేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే ప్రభువుని మహిమపరచు. హల్లెలూయా. మా తాతయ్య గారు అంటే నేను అప్పగించుకున్నానండి. మా తాతగారికి అప్పగించుకున్నా. ఆ కుగ్రామంలో తిరిగి ఆ ఊరిలో అప్పుడు నేను ఎవరు పట్టించుకోవాలా, ఏంటి నా బతుకని అనుకున్నా. ఆ ఊరిలో ఒక చిన్న చెరువు ఉంటుంది, ఆ చెరువులో మంచి నీళ్ళు తాగేవాళ్ళం. అక్కడ ఇడ్లీలు ఉండే, 7 దాటి ఇడ్లీలో హోటల్ కూడా ఉండదు. ఆ చిన్న ఊర్లో అక్కడ నువ్వు భక్తి నేర్చుకుంటే ఎలా ఉండాలి, ఇలా చేయాలంటే అప్పగించుకున్న దైవజనుడికి నేను పేరే తాతయ్యని పిలిచేవాడు కానీ హృదయమంతా దైవ సేవకుడికి అంగీకరించా. అతను లోబడి అప్పగించుకొని ఈరోజు ఆయన పనిలోనే ఉన్నా. ఎవరు అప్పగించుకుంటారు, ఎవరు లోబడతారు, ఎవరైతే ఆయన మాట వింటారో వారు నిశ్చయముగా దేవుని చేత ఎన్నిక చేయబడతారని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేసే వంశమా, తిరుగుబాటు చేసే మనిషివా, తిరుగుబాటు చేసే జనాంగులే ఉన్నావా? కాదు. ఆ హేగేను అప్పగించుకోవాలి. హేగే అనగా కన్యకులు కాయవాడు. కన్యకులు కాస్తే ఎవరంటే దైవ సేవకుడు, సంఘము కాచే దైవ సేవకుడు హేగే గుర్తుగా ఉన్నాడు. అతను అంగీకరించు, లోబడు, అతను అప్పగించుకో, నిత్యముగా నేను రాజు దగ్గర చేరుస్తాడని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 3వ మాటలు చెప్పిన మాటలు ముగిస్తా చూడండి. 3వ మాట అది ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనం. 6 మాసములు గోపుర స్థాయిలో ఉంటుంది. స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునందుకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదాన్ని వంతుగా వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునందుకు ఆ విధముగా పోవచ్చు ఉండే. చాలు. మనం చదువుతున్న సుగంధ ద్రవ్యాలు, గంధవర్గములు, లేదంటే గోపురస్థ తైలము ఇవ్వబడింది ఎస్తేరుకు. ఎందుకంటే ఆవిడ శుద్ధి చేసుకోవడానికి. బైబిల్ చూడండి 2వ అధ్యాయము 14వ వచనం చదివితే కానీ చదవండి. 2వ అధ్యాయము 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులుగా నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం. సుగంధ దేని కొరకు అంటే చెప్పండి, శుద్ధి కొరకు. ఈ మాట గుర్తుపెట్టి, శుద్ధి చేయడానికి సుగంధ ద్రవ్యాలు. అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యముల చేత వినండి, నా వైపు చూడండి, ఈ సుగంధ ద్రవ్యముల చేత ఎస్తేరుని జరిగి శుద్ధి చేసుకోవాలి. నేను అనుకుంటాను బహుశా వినండి, తన పితరుల దగ్గర నుంచి దుర్వాసన ఏదైతే ఉందో,
తన తండ్రి ఇంటి నుంచి వచ్చినట్టు దుర్వాస, తను పుట్టుకుతున్న దుర్వాస ఏదైతే ఉందో అది పోవటానికి, రాణిగారి దగ్గర నుంచి సువాసన రావటానికి సుగంధ ద్రవ్యాలు హేగే చేత అప్పగించబడినాయి అంట. వాటి చేత ఆవిడ శుద్ధి చేసుకొని 6 మాసములు ఒక తైలముతో, మరొక 6 మాసం మరొక తైలముతో శుద్ధి చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఆవిడ సిద్ధపడి రాజుగారి దగ్గర వెళ్ళటం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆమెకి ఇచ్చిన సుగంధ ద్రవ్యముల చేత ఆవిడ సిద్ధపడింది, రాజుగారి దగ్గర వెళుతున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు వినండి, ఈ రోజు వాక్యం అనే సుగంధానికి ఇవ్వబడుతున్నప్పుడు వాటిని తీసుకొని నువ్వు శుద్ధి చేసుకొని ఏం చేయాలి, నువ్వు సిద్ధపరచుకునే వ్యక్తిలాగా ఉండాలి. దేని కోసం సిద్ధపరచుకోవాలి? దేవుని రాజ్యములో చోటు కోసం, దేవుణ్ణి కలవటం కోసం, దేవుని ఎదుర్కోవడం కోసం, ఆయనను ఎదుర్కొనే మహిమ కోసం, ఆయన ఎదుర్కొనే శక్తి కోసం, సామర్థ్యం కోసం మనం సిద్ధపరచుకునే వ్యక్తిలాగా ఉండాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వినండి నామించండి అందరూ కూడా. నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తా ఉండగా, వినండి నామి చూడండి, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తా ఉండగా ప్రభు నాతో స్పష్టంగా తేటగా మాట్లాడిన మాట 100% చెప్తున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తున్నాను. ప్రభు చెప్పిన మాట, సిద్ధపడుట ఈ సంఘంలో కొంతవరకు ఆపివేయబడింది. కొంతమంది సిద్ధపడటం మీద అశ్రద్ధ చేస్తున్నారు. ఒకప్పుడు చూపించిన సిద్ధపాటు ఇప్పుడు కనిపించట్లా, ఆసక్తి తగ్గింది. సిద్ధపాటు కంటే కూడా లోక సంబంధ వ్యాపారం మీద దృష్టి పెట్టిన వారు ఇక్కడ ఉన్నారు. ఈ సంఘంలో సిద్ధపాటు మీద ఉన్న మనసు వ్యాపారం మీదకి వెళ్ళింది, లోకం మీదకి వెళ్ళిపోయింది. సిద్ధపాటు మీద మనసు తగ్గింది చాలా మంది కూడా. ఒకప్పుడున్న ఆసక్తి, ఒకప్పుడున్న ప్రేమ, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న గౌరవం చూపించకుండా సిద్ధపాటును పక్కన పడేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంది ఇక్కడ వాళ్ళు చాలా మంది కూడా. ప్రభు మాట్లాడుతున్నమాట, నువ్వు సిద్ధపడకుండా, సుగంధం తీసుకొని నువ్వు సిద్ధపరచుకోకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళలేవు. రాజు దగ్గరికి వెళ్ళండి, దుర్వాసన ఉండకూడదు. రాజు తన స్థితికి తగినట్లు చేర్చుకోవాలంటే, తన పక్కన కూర్చోబెట్టుకోవాలంటే ఆయనతో సమానమైన పరిశుద్ధత, ఆయనతో సమానమైనటువంటి పవిత్రత, ఆయనతో సమానమైన సుగంధ ద్రవ్యం, ఆయనతో సమానమైనటువంటి తేజస్సును కలిగి ఉండాలి. రాజును చూస్తావా? బైబిల్ రాయనమాట, ఆయన వెంట్రుకలు తెల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయంట, ఆయన పాదములు అపరంజిపోలే ఉన్నాయంట, ఆయన కంఠ స్వరము అగ్ని జ్వాలల వలె, ఆయన కళ్ళు అగ్నిజ్వాలలు ఉన్నాయంట, ఆయన కంఠ స్వరం అంత గొప్ప జల ప్రవాహం ఉందంట. ఆయన అగ్ని స్తంభంలో, ఆయన దీపస్తంభం మధ్యలో సంచారం చేస్తున్నాడంట. అట్టి రాజు ఆ స్థాయిలో జీవిస్తుండగా నీవు పక్కన కూర్చోవాలంటే ఈ యొక్క పరిస్థితి సరిపోదు. నువ్వు సిద్ధపడాలి. నీకు వచ్చిన వాక్యాన్ని బట్టి సరి చేసుకొని కడగబడి ఏ దినమో ఏ గడియో ఎప్పుడు ప్రభు వస్తాడని నేను సిద్ధపరచుకుంటూ అనేకులు సిద్ధపరుస్తుంటే కనుక నిశ్చయముగా ఎస్తేరు వలె ప్రభు దగ్గర వెళ్తామని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. రాజుతో సమానమైన సౌందర్యం కలిగి ఉన్నావా? నేను చెప్పా, ఎందుకంటే ఏకైక తెలుసు రాజు మైండ్, అందుకే అన్ని ఇస్తున్నాడు ఏది అవసరమో. రాజుకు సమానమైనటువంటి నీకు సౌందర్యం రావాలంటే, రాజుతో సమానమైనటువంటి సౌందర్యం రావాలంటే రాజుకు తగినట్టుగా నువ్వు సిద్ధపడాలి. ఒక మాట చెప్తానండి, పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉంటాయి. ఆ ఫంక్షన్కి, పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న అన్నప్రసన్నకి వెళ్ళాలన్నా ఇన్విటేషన్కి కొన్ని కార్డులు ఇస్తారు. ఆ కార్డు ఉంటే లోపల లేకపోతే రానివ్వరు. లోపల అందరూ కూడా పెద్ద పెద్ద సూట్లు, బ్లేజర్లు వేసుకొని ఉంటారు. ఒక్కొక్క సూట్ సుమారుగా 50,000 నుంచి పైనే ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్ జరిగేటువంటి స్థాయి ఉంటుంది. కొన్ని పెళ్ళిళ్ళు, కొన్ని ఫంక్షన్లు ఉంటాయి. మన రీసెంట్గా అనిల్ అంబానీ ఒక బిజినెస్ మ్యాన్, ఒక అతను ముఖేష్ అంబానీ, వాడు కుమారుడు పెళ్లి చేస్తే మన లోకల్లో మన సినిమా యాక్టర్లు కూడా చాలా మందికి ఇన్విటేషన్ లేదు. అంటే అతని దృష్టిలో వీళ్ళు చాలా చిన్నవాళ్ళని అర్థం. వాడు కూడా ఇన్విటేషన్ ఇవ్వాల. అంత గొప్ప స్థాయికి వెళ్ళాలంటే, అంత గొప్ప ఫంక్షన్కి వెళ్ళాలంటే వారితో సరిపోగలిగినటువంటి స్థాయి ఖచ్చితంగా ఉండాలి. నీవు కూడా ఆ స్థాయిలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆ స్థాయికి తగిన బట్టలు కొనుక్కుంటావుగా. ఏదన్నా చిన్న చిన్న మామిడికొండలు, దోసపాడు, ఎల్లిపాడు, నాగరపాడు లాంటిది ఏం చేస్తావు? ఏ బీసెంట్ రోడ్ పక్కన వెళ్ళి సెంటర్లో గుడ్లు కొనుక్కోచుకోండి. ఎర్ర గుడ్లు, తెల్ల గుడ్లు ఉంటాయి చూసారా, కొనుక్కోండి. ఏళ్ళు సరిపోతుంది అని. అదే బాగా రిచ్ అయితే, ఒక ప్లేట్ భోజనం 3,000 అయితే, అక్కడ ముఖ్యమంత్రి వస్తాడంటే నీ భర్తను వంచి ఎరగదీసి నువ్వు నొక్కి తొక్కి అలిగి ఆ రోజు మాట్లాడకుండా మెసేజ్లు పెట్టి తన్ని ఏదో కూడా చేసి 10,000 తక్కువగా చేరకొని నీ షో వాళ్ళకు చూపించాలని చెప్పి సిద్ధపడి వెళ్తావు. అక్కడ నువ్వు ఆ బుద్ధి, ఆ జ్ఞానం సిద్ధపడి బైబుల్లో వాక్యానుసారంగా మందులు ఎందుకు కనబట్ల నీకు? నువ్వు ఆత్మ సంబంధం అయితే ఆత్మ మీద మనసు పెడతావు కదా, అది నువ్వు ఆ పని మీద దృష్టి పెట్టి దానికి తగినట్టుగా ఉండాలి. కొంతమంది అంటారు, మా వాడు చుట్టాలు పెళ్ళి అందరూ వస్తారు, నా పెళ్లిగ్రామంలో కూడా వస్తారు. నాకు అనుభవం ఏంటంటే చెప్తున్నా, నా పెళ్లిగ్రామంలో కూడా వస్తున్నారు, నా పెద్దోళ్ళు వస్తున్నారు, మా చుట్టాలు వస్తున్నారు, నా పోలీసులు వస్తున్నారు, లాయర్లు వస్తున్నారు, నన్ను ఎప్పుడో చూసిన బొడ్డు వస్తున్నారు. నేను రిటర్న్ గొడ్లు కొనుక్కుంటే నీకు ఇదే నీ బతుకని అంటారు నన్ను. నువ్వేం చేస్తున్నావు ఏంటంటే బాబు ఏం చేస్తాడు, తిప్పలు పడతాడు. లోన్ ఉండయా, ఎక్కడన్నా క్రెడిట్ కార్డులు ఏమైనా ఉండయా, ఎవడన్నా పాపం నెల వారం చీటీ చెప్తాడా, రానంటే ఇలాంటి డబ్బులు అడిగి 5,000 అప్పు తీసుకొని
అయ్యా నా భార్య ప్రాణం చేత ఇంటికి బాగాలేకపోతున్నాను, అది పెద్ద గయ్యాలి, అది ముసుగుల కాడు నీళ్ళలాగా ఉంది, దానికంటే 10,000 చీర కావాలంట, దాన్ని మీద వేసుకోవడానికి అది నన్ను అడుగుతుంది, నా ప్రాణం చేస్తున్నాను పాపం తిట్టుకుంటూ మొత్తుకుంటే ఏం చేస్తాడు కొంత. అప్పుడు పెద్ద ఎరగ తీసుకుంటే పెద్ద స్టైల్ నువ్వేమో నన్ను చూడండి, నేను 10,000 స్థాయిలో ఉన్నాను వెళ్తున్నావు, నీకు ఆ స్థాయి లేకపోయినా నీ వాళ్ళ దగ్గర అలా చూపించుకుంటున్నావు. నీవు ఎందుకు చెప్తున్నట్టు ఒక స్థాయిలోకి వెళ్ళాలంటే ఒక సిద్ధపాటు కలిగి ఉన్నావు కదా. దేవుడు ఎంత గొప్పవాడు, గరుడైన ఆయన ఏ మెరుడు చూసి బతకలేరు, సమీపింపులను తేజస్సు నివసించేవాడు ఆయన. ఆయన తేజస్సుకు తగినట్లుగా, ఆయన మహిమకు తగినట్లుగా, ఆయన యొక్క సౌందర్యం తగినట్లుగా, ఆయన పరిశుద్ధతకు తగినట్లుగా, తగిన పరిశుద్ధత నీ దగ్గర ఉంటేనే, తగిన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటేనే, మాట ప్రవర్తన క్రియలు పనులు తగిన పరిశుద్ధత కలిగి ఉంటేనే రాజు చేత అంగీకరించబడతాం. నీ దాన ధర్మములు కానీ, నీ యొక్క ప్రార్థనలు కానీ, నీ యొక్క పాటలు కానీ ఏది పరిచయం పరిశుద్ధమైన జీవితమే, అలంకరణ దేవునికి ఇష్టమైన జీవితమే, న్యాయకరమైన జీవితమే, నమ్మకమైన భక్తే ఆయన దగ్గర చేరుస్తుంది. ఆయనతో సమానమైనటువంటి ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే సమానమైన మహిమ, సమానమైన పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన దగ్గర పెడతాను. నీవు అందుకోసం దైవ సేవకుడు ఏమిస్తాడంటే సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతున్నాడు ఒక కర్షకుడు లాగా. తీసుకోనమ్మా తీసుకోనమ్మా తీసుకోనమ్మా, ఈ మాట తీసుకోమ్మా, నీ దగ్గర ఈ బుద్ధి బాగాలి తీసుకోమ్మా, ఇది మీ మాట బాగాలి తీసుకోమ్మా అని చెప్తే నన్ను అంటాడు అయ్యగారు, నన్ను అంటాడు ఈ సంగతి చెప్తా, అమ్మగారి దగ్గర నొక్కుతా, అటు నుంచి వస్తా, అమ్మగారు తిట్టేస్తా అని అనుకుంటున్నావా? నీకే నష్టం. అది ఎవరు నష్టం చెప్పు? నీకే నష్టం. ఎక్కడ ఏది కోల్పోతావు చెప్పండి, అక్కడ ఏం కోల్పోతావు నువ్వు? అప్పుడు ఏం కోల్పోతావు? రాజుగారి దగ్గర ఏదో పోగొట్టుకుంటావు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలని ఆశ తప్పు నీకుంటే ఎక్కడ దైవసేవకు అప్పగించుకుంటావు. అతను ఇచ్చే సుగంధరాలు ఏమైతే ఉన్నాయో అది వాక్యము కనుక, వాక్యం లోబడి అంగీకరించుకుంటే నిత్యముగా నీవు రాజు దగ్గర తీసుకెళ్ళబడతావని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా ఒరిజినల్ బంగారం డూప్లికేట్ రెండు ఉంటాయండి. ఉండేవండి చిలకలపూడి వెళ్ళండి, చూస్తారంటే వెళ్ళారా? చిలకలపూడి కడవ పక్కన వెళ్ళండి ఎప్పుడన్నా. వెళ్తే అక్కడ ఒరిజినల్ బంగారులా డూప్లికేట్ ఉంటుంది. అసలు ఎంత ఒరిజినల్ అంటే మీరు చంద్రనగరంలో చూసిన బంగారు లాంటి అక్కడ తయారు చేస్తారు. అక్కడ రానివాడు కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ గోల్డ్ ఏమో 50,000 చెప్తారు, అక్కడికి వెళ్ళి గోల్డ్ ఏమో 3,000 2,000 చెప్తారు, తెచ్చుకుంటారు. ఒరిజినల్ చూసుకొని చాలా సంబరపడతారు చాలా మంది. ఒరిజినల్ లాగా ఫంక్షన్కి అయ్యే చేస్తారు చాలా మంది. నాకు అన్నీ తెలుసు, మేము వయసులో చిన్నవాళ్ళమైనా మేము అందరికీ భక్తులు చాలా దేవుడు అన్ని నేర్పాడు. ఎన్నో దెబ్బలు, ఎన్నో పోటీలు, ఎన్నో మాకు పడి ఉన్నాం, మాకు బాగా తెలుసు. వాళ్ళని ఫంక్షన్కి వెళ్తారా, వాళ్ళు సొంత బంగారం కాదు పక్క వాళ్ళ దగ్గర తెచ్చుకుని వెళ్తారు. ఏమైనా చూస్తే బయలుదేరినప్పుడు ఏముండదు, అక్కడికి కూడా తెచ్చుకుంటారు. కొంతమంది చీరలు కూడా తెచ్చుకుంటారు, మనకి ఇచ్చింగా మన చీరలో క్లిప్పులు తెచ్చుకుంటారు. కొంతమంది కేక బంగారంగా వాళ్ళ ఫంక్షన్కి వెళ్తారు. బంగారవి అంటే వాళ్ళు చూసుకున్న దేవుడు ఒరిజినల్ బంగారం ఏమంత బంగారం అనుకోవాలని. పాపం ఏమి లేనాడు ఏం చేస్తాను కనీసం సోన చేద్దామని వెళ్ళి పక్కన నుంచి తెచ్చుకొని చిలకలు కూడా తెచ్చుకుంటారు. సరే చిలకలు కూడా బంగారం, గ్రాండ్ బంగారం, చంద్రగిరి బంగారం రెండు తీసుకెళ్ళి అగ్గిలో పడే. దేంట్లో పడే చెప్పండి? అగ్గిలో పడే. అగ్ని ఏం చేస్తే చెప్పండి? ఒరిజినల్ డూప్లికేట్ ముందు పడేం కానీ అప్పుడు దాకా సంకలు కొట్టి నేను ఒరిజినల్ చెప్పినటువంటి బంగారం అది చిలకలపూడి బంగారం లోపల ఏం కానీ అది పూర్తిగా ఖాళీ, దాని ఒరిజినాలిటీ బయటపడి పొల్లి గెలిచింది. దాని ఇది ఒరిజినల్ అని, అది ఒరిజినల్ బంగారం లోపలే. ఒరిజినాలిటీ లోపలేస్తే కానీ దగ్గ మెరుస్తూ ఉంటుంది. దాని ఒరిజినాలిటీ బయట పడాలంటే వినండి, దాని ఒరిజినాలిటీ బయట పడాలంటే బంగారు మస్తు మొత్తం పోవాలంటే అది అగ్ని చేత కాల్చబడినట్లుగా నీలో యథార్థత రావాలంటే, నీలో పరిశుద్ధి రావాలంటే కొన్ని కఠినమైన సమ్మెట దెబ్బల మీద పడాలి. కంసాల అగ్ని వంటి వాడు దేవుడు కనుక, చాకలోని సబ్బు వంటి వాడు కనుక ఆయనను గద్దిస్తూ శిక్షిస్తూ ఉండగా ఒక తండ్రి కుమారుడు శిక్షించినట్లుగా నా దేవుడు శిక్షిస్తున్నాడు, తన పెళ్లి కుమార్తెకు శిక్షిస్తున్నాడని ఎవరు లోబడి అంగీకరించి సుగంధరాలు తీసుకుంటారో వారే రాజు చేత రాణిగించబడతారు. ఆయన ఎంచబడాలంటే ఆయన చేత ఇక్కడ సుగంధరాలు స్వీకరించాలి, అంగీకరించాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరం చెప్తారు హల్లెలూయా. తీసుకుంటున్నారా దేవుని మాటలు? తిరుగుబాటు లేకుండా కఠినమైన మాటలు బోధిస్తున్న అంగీకరిస్తున్నారా? పిల్లలను పెడతాక 7 ఊళ్ళు తిరిగినట్టుగా తిరుగుతున్నారా? మందిరాలన్నీ కూడా మానేస్తున్నా, అశ్రద్ధ చేస్తున్నారా? నష్టం ఎవరికి కాదు. అయ్యగారు పిలిస్తే ప్రభు పిలిస్తే అయ్యగారు వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడే ఉంటావు. నిన్ను తీసుకుపోవాలని ఆశతో దైవసేవ చేస్తున్న పని ఇది, అప్పగించిన పని. దైవసేవ అంటే ప్రభు చేపిస్తున్నాడు కనుక నిన్ను అప్పగించుకో, సుగంధరాలు తీసుకో, స్వీకరించబడు, సరి చేసుకో, కడగబడు, దేవునికి ఇష్టంగా మారు. నిత్యంగా ప్రభుని స్వీకరిస్తాడని ఈరోజు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. చివరి ఒక మాట చదివించిన మాటలు ముగిస్తా. చివరి మాట చూడండి, చాలా విలువైన మాట. ఆ మాట మనం చదువుతాం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట రేపటి 2వ అధ్యాయము 14-15 వచ్చినారు. సాయంత్రం దాని లోపలికి వెళ్ళి
మందిరము ఉత్పత్తులను రాయి రాజు యొక్క చంద్రుడైన షయష్గు అను అతని వశంలోనున్న రెండవ అంతఃపురములకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలుస్తూనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. చాలా విలువైన చదవండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెదతండ్రి అయిన అబీహైలు కుమార్తె వంతు వచ్చినప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట. స్త్రీలు కాయు రాజు యొక్క శల్యుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీ ఆమె పారలేదు. దేవునికి స్తోత్రం. అందరూ చేతుల దగ్గరగా ప్రభుని మహిమ. హల్లెలూయా. వినండి చాలా విలువైన మాట. నాకు చూడండి, రాజుగారు ఎస్తేరును రాణిగా స్వీకరించడం గల కారణం ఏంటంటే ఎస్తేరు గురించి హేగే ఏం నిర్ణయించాడో అది తప్ప ఇక వేరేది ఏది కూడా కోరుకోలేదని బైబిల్ మనం చూస్తున్నాం. వినండి, హేగే నా చెప్పినట్టు హేగేకి రాజు మనసు తెలుసు. ఎలాగ అలంకరించబడితే, ఏ కాంబినేషన్ బట్టలు వేస్తే, ఎటువంటి వస్త్రాలు ధరిస్తే, అది లహంగియా, అది పట్టు చీర, అది ఏమన్నా వాణియా, అది ఏమన్నా నైట్ డ్రెస్సా, అది బాగా రాజుగారు మనసు హేగేకు తెలుసు కనుక అమ్మ ఇది నువ్వు వేసుకున్నాడంట. ఇది నీకు సరిపోతానగానే ఇది నాకు చాలా అనుకుందంటే ఇస్తారు అక్కడ. అంటే ఏది నియమించాడు అదే వేసుకుంది, కానీ వేరేది మాత్రం అంగీకరించాల. అలంకరణ సంగతి ఏకైక బాగా తెలుసు. ఏది అలంకరిస్తే రాజు అంగీకరిస్తాడు, ఏది అలంకరిస్తే రాజు దృష్టిలో పడుతుందో, రాజుకి ఏ రంగు ఇష్టమో, ఎలాగో సిద్ధపరిచి ఇష్టమో, ఏ ఆభరణాలు ఇష్టమో ఏకైక తెలుసు కనుక అవి ఇచ్చాడు. ఎస్తేరు కూడా వాటికంటే ఎక్కువ ఏది అడగలేదంట. అలా వెళ్ళింది కనుక నాకు ఇష్టమైన రంగా, నాకు ఇష్టమైన వస్త్రాల, నాకు ఇష్టమైన అలంకరణ అని రాజుకు దృష్టిలో పడింది కనుక ఆవిడని రాజు ఆవిడను రాణిగా స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే దైవ సేవకుడు ఒక అలంకారం సిద్ధపరిచాడు. దైవజనుడు రాజు మనసు ఎరిగిన వాడు కనుక, దైవజనుడు రాజు హృదయం ఎరిగిన వాడు కనుక, దేవుడు హృదయం ఎరిగిన వాడు కనుక ఒక అలంకరణ సిద్ధపరిచాడు. అలంకరణ కలిగి ఉంటే నిశ్చయముగా నువ్వు దేవుని రాజ్యం కొనుకోబడతావు. అలంకరణ ఏంటంటే పరిశుద్ధాత్మని అలంకరణ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అలంకరణ ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన అలంకరించుకుని ఎవరైతే కలిగి ఉంటారో, మేడగదులు పెంతుకొస్తూ దినమన వాళ్ళకి అలంకరణ కలిగి ఉన్నారు. ప్రభు పంపించాడు, ఆ సౌందర్యం అలంకరణ వారు కలిగి ఉన్నారు కనుక వారు బలమైన కార్యం చేశారు. దేవుని చేత దైవ సేవకుడు ఒక అలంకరణ మీకు ఇస్తూ ఉండగా ఆత్మను పొందండి, ఆత్మ చేత నింపబడండి, ఆత్మీయత కొనుకోబడింది. దైవ సేవకుడు మాట్లాడుతుండగా ఆ దైవ సేవకునికి మాటను బట్టి పరిశుద్ధాత్మ అలంకరణ కలిగి, మాటల్లో పరిశుద్ధాత్మ, పనుల్లో పరిశుద్ధాత్మ, ప్రవర్తనలో పరిశుద్ధాత్మ, నిర్ణయాల పరిశుద్ధాత్మ కలిగి సంపూర్ణంగా ఎవరు అప్పగించుకొని అలంకరణకు లోపడతారు వారు మాత్రమే రాజు చేత అంగీకరించబడతారు. నీవు అంగీకరించబడాలంటే ప్రాముఖ్యంగా ఏకే నియమించిన అలంకరణ ఒకటి ఉంది, అదే నువ్వు తీసుకోవాలి. అలాగే ప్రభువు నియమించిన ఆత్మ ఒకటి ఉంది, దాన్ని అంగీకరించాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఆహ్వానించాలి, ఆయన చేర్చుకోవాలి, ఆయనతో కలిసి ఉండాలి. ఆయన నీ కోసం పంపించబడిన వాడు, నీ కోసం సిద్ధపరచబడిన వాడు. ఆయన తీసుకుంటే, ఆయన అలంకరించుకుంటే కనుక ఆయన చేత, ఆయన మూలముగా, ఆయన ద్వారా నువ్వు రాజు దగ్గరికి వెళ్తామని ఈరోజు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఎన్ని ఉన్నా ఏకే యొక్క అలంకరణకి సిద్ధపడకపోతే, ఏకే అలంకరణ అంగీకరించకపోతే నువ్వు అన్ని కూడా పోగొట్టుకుంటావు. ఈరోజు అట్టి అలంకరణకి ఉందా? అట్టి పరిశుద్ధాత్మ సౌందర్యం కలిగి ఉన్నావా? నీ యొక్క లోక సంబంధ సౌందర్యం గురించి మాట్లాడట్లా. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ సౌందర్యం కలిగి ఉండాలి, ఆయన యొక్క అలంకరణ కలిగి ఉండాలి. ఆయన మనలోనికి వస్తే మన రూపం మొత్తం మారిపోద్ది, మన ప్రవర్తన, మన మాట, మన హావభావాలు అన్ని కూడా మారిపోతాయి. ఆయన మనకు గొప్ప సౌందర్యం ఇచ్చేవాడు, మన హృదయాన్ని సరిచేవాడు, దిద్దువాడు, అలంకరణ కలిగించేవాడు, ఇస్తేలాగా సిద్ధపరచేవాడు. ఆయన అంగీకరించి, ఆయన చేత మనము అంగీకరించబడితే, ఆయన చేర్చుకుంటే, ఆయన చేత అలంకరించబడితే వారు మాత్రమే రాజు దగ్గర కొనుకోబడతారు. అట్టి పరిశుద్ధాత్మ అలంకరణ నువ్వు కలిగి ఉన్నావా? అది లేకపోతే రాజు తన దండ నీ మీద చూపించాడు. ప్రభు చెప్పాడు కదా, ఆత్మ లేనివాడు అంటే అలంకరణ లేనివాడు దేవుని వాడు కాదు. ఈ లోక సంబంధికి ఎంత వస్త్రాన్ని కలిగి ఉండొచ్చు, చివరికి నేను తీసుకెళ్ళేది కేవలం పరిశుద్ధాత్ముడు. ఒక మాట చెప్తున్నా, అబ్రహాము గారికి సంబంధం చూడటానికి ఎలియాజరును పంపించాడు. అబ్రహామును ఇస్సాకు గారికి సంబంధం చూడడానికి అబ్రహాము పంపించాడు ఎలియాజర్ని. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి పెళ్లి చేయడానికి పరిశుద్ధాత్మ పంపించాడు భూమి మీదకి. ఆయన వచ్చి కన్యకలు వెతుకుతా ఉన్నాడు. అక్కడికి ఎలియాజర్ కన్నా కన్యక వెతికినట్టుగా, బావి దగ్గర వెతికినట్లుగా,
బావైన సంఘం దగ్గర కూడా, ఓటగలిగే సంఘం దగ్గర కూడా దైవజనుడి దగ్గరికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఎదుగుతున్నాడు. ఏ వ్యక్తి సరిగ్గా ఉంది, నా కుమారుడు నా యజమాని కుమారుడు పెళ్లి చేయడానికి సరైన కుమార్తెకి ఎవరున్నారని చూస్తా ఉన్నాడు. అట్టి అలంకరణ కలిగి ఉన్నావా? ఆత్మచేత అలంకరించబడుతున్నావా? ఆత్మచేత సౌందర్యం కలిగి ఉన్నావా? ఆత్మ సౌందర్యం కలిగి ఉన్నావా? లోక సౌందర్యం కాదు. ఈ రోజున మొగ్గు రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున వయసు రేపు ఉండకపోవచ్చు. ఈ శరీరం మృత తుల్యమైనది, ఇది మట్టిలో కలిసి ఇది ముఖ్యము కాదు, కానీ ఆత్మ సంబంధం సౌందర్యం కలిగి ఉండాలి. అట్టి అలంకరణ కలిగిన వారు మాత్రమే రాజు చేత అంగీకరించబడతారు. ఈరోజు అట్టి అలంకరణ కలిగి ఉన్నావా? పోగొట్టుకున్నావా? ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అలంకరణ మనం కలిగి ఉన్నాం. ఏ దేవుడైతే ఆయన ఆత్మ మన కోసం పంపించాడు, ఏ దేవుని యొక్క ఆత్మను పెంతుకొస్తే వారు కలిగి ఉన్నారు, వారు దాని చేత అలంకరించబడ్డారు కనుక వారు దేశానికి, వారు దీపములకి ఆశీర్వాదకరంగా ప్రభు సిద్ధపరిచాడు. ఈరోజు అట్టి అలంకరణ నీకుందా? లేకపోతే సిగ్గుపడు, లేకపోతే ప్రాధేయపడు, లేకపోతే ప్రభువుని బతిమలాడుకో. ప్రభు దగ్గర నిత్యముగా కనుగొని పొందుకుంటావు. ఆ నిత్యము నేను ఆత్మతో నింపుతాడు. సౌందర్యవంతమైన ఇస్తే ప్రభుని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంతఃపురంలోంచి రాజుగారి దగ్గర సామాన్య విషయం కాదు. ఒకటి, అంతఃపురంలో తీసుకురాబడాలి. రెండు, హేగేకు నువ్వు చెప్పండమ్మా, రెండు, హేగేకి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మూడవది, ఇచ్చిన సుగంధరగా నువ్వు తీసుకోవాలి. నాలుగవదిగా హేగే నిర్ణయించిన అలంకారం పరిశుద్ధాత్మను నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇలా కలిగినప్పుడే ప్రభుని స్వీకరిస్తాడు. నీ అల్టిమేట్ గోల్ కానీ దైవసేవకు పడే ప్రయాసం ఏంటంటే రాజు దగ్గరికి చేర్చడమే. రాజు దగ్గర చేర్చడం, నీ ప్రయాణం రాజు దగ్గరికి వెళ్ళటమే. అందుకని ఇక్కడికి వచ్చాం, అందుకే రక్షించబడ్డాం. రాజు దగ్గర వెళ్ళినట్లుగా మనందరం సిద్ధపడదాం. ప్రభు అలంకరణ కలిగి ఉందాం. దైవసేవుడు మనం లోపడదాం, అప్పగించుకుందాం, అంతఃపురం నిలిచి ఉందాం, సుగంధం మనం స్వీకరిద్దాం. దేవుని చేత ఆయన కుమార్తెగా మనం స్వీకరించబడదాం. ఇదిగో పెళ్లి కుమార్తె నూతన పట్టణము దిగి వస్తుందంట. ఆయన మనం స్వీకరించినట్లుగా మన ఇటు సౌందర్యం మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆయన అందులేచిన పడదాం, అందులేచిన ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం త్వరగా.